వేసవికాలం పెరుగుతో మజ్జిగతో చేసిన పదార్థాలు పిల్లలకి పెద్దలకి ఎంతో చలవ చేస్తాయి. ఈరోజు నేను ఈ ఆవు పెరుగుతో ఇంట్లోనే చక్కగా తయారు చేసుకునే ఒక పానీయాన్ని చూపిస్తున్నాను. దీనికోసం నానబెట్టుకున్న సబ్జా గింజలు, దానిమ్మ గింజలు కూడా తీసుకోవాలి. పెరుగు మీద ఉన్న ఈ మీగడని కాస్త పక్కన పెట్టుకుని మిగిలిన పెరుగుని ఈ పానీయం కోసం వినియోగించుకుంటున్నాను. దీనికోసం తీసుకునే పెరుగు చాలా కమ్మగా ఉండాలి. ముందు రోజే తోడు పెట్టుకుంటాం కాబట్టి బాగా తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఆ చల్లని పెరుగుని తీసుకుని అందులో రుచికి సరిపడా సుమారు 1 చెంచాన్నర పంచదార మాత్రమే తీసుకున్నాను. ఈ పెరుగులో ఈ పంచదార మిశ్రమాన్ని కేవలం చెంచాతోనే కలుపుకుంటే సరిపోతుంది. దానిలోనికి నానబెట్టుకున్న ఈ సబ్జా గింజలు, పైన దానిమ్మ గింజలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే స్వీట్ యోగర్ట్ అని అంగట్లో అమ్మేదానికన్నా చాలా రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది వేసవికాలంలో బాగా చలవ చేస్తుంది. అసలు పిల్లలైతే దీన్ని ఎంతగా ఇష్టపడతారో చెప్పలేము. చేసుకోవడం సులభం, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా చిక్కగా చేసుకుంటే దీనిని మనం అంగట్లో దొరికే స్వీట్ యోగర్ట్ కింద ఇంట్లోనే చేసుకు తినచ్చు. లేదంటే కాస్త పల్చటి మజ్జిగ కూడా కలుపుకుని ఇంట్లోనే దీన్ని ఒక పానీయంగా కూడా సేవించవచ్చు.